అందరికీ నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రాజకీయాల్లో ఉన్న వారి ప్రతిష్ట పెరుగుతుంది. మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ పరికరాలను ఉపయోగించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. మీకు ఆనందాన్ని కలిగించే విషయమే చివరికి మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది. ఈరోజు మీరు ఆటల్లో మునిగిపోతారు. పోటీ రంగాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి మీకు సాధ్యమైనంత మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు మీ రంగంలో పోటీదారుల కంటే ముందుంటారు. మీరు ఏవైనా బాహ్య కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈరోజు భాగస్వామ్యాలు మరియు సంబంధాలపై దృష్టి ఉంటుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలను సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో పాత సమస్యలను పరిష్కరించడానికి ఇది మంచి రోజుగా ఉంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని తీవ్రమైన వాదనలు లేదా విభేదాలు తలెత్తవచ్చు. ఈరోజు మీ ప్రేమ జీవితానికి ప్రత్యేకమైన రోజుగా ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ బహిరంగ ఆశయాలకు వ్యక్తిగత సంబంధాలకు మధ్య సమతుల్యతను పాటించాలి. 7వ ఇంట్లో చంద్రుని సంచారం మీ భాగస్వామితో మీ సంబంధాన్ని మరింత లోతుగా పరిశీలించమని సూచిస్తుంది. 10వ ఇంట్లో ఉన్న శుక్రుడు మీ వృత్తిపరమైన కీర్తికి మరియు ఆకర్షణకు స్థిరత్వాన్ని చేకూరుస్తాడు. ఈరోజు విజయానికి మార్గం భాగస్వామ్యాలు మరియు సహకారం ద్వారానే ఉంటుంది. కాబట్టి ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. గృహ బాధ్యతల గురించి చర్చిస్తున్నప్పుడు మీ కఠిన వైఖరి విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు చేసే ప్రయాణాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఈరోజు మీకు పురోగతికి అనువైన రోజుగా ఉంది. మీరు ఒక వ్యాపార ప్రతిపాదనతో బయటి వ్యక్తిని సంప్రదిస్తే వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు తమ తప్పులను పునరావృతం చేయకుండా ఉండాలి. మీరు మీ అనుభవాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు మరియు మీ కోరికల్లో ఒకటి నెరవేరితే సంతోషంగా ఉంటారు. సింహరాశి స్త్రీలకు ఆత్మవిశ్వాసం, నాయకత్వం మరియు సంబంధాలలో సమతుల్యతను అందిస్తుంది. మీ శక్తి మరియు ఆకట్టుకునే వ్యక్తిత్వం పనిలో మరియు మీ వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగలవు. ఈరోజు ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన, గౌరవం పెరుగుతాయి. వివాహిత మహిళల విషయంలో వారి భర్తతో వారి సంబంధం బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మీ భాగస్వామి అనుమతి తీసుకోవచ్చు. ఒంటరి మహిళలు తమకు ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. అది ఒక కొత్త బంధానికి నాంది పలకవచ్చు. సంబంధాలలో ఓర్పును, భావోద్వేగ సమతుల్యతను పాటించండి. మీ నాయకత్వ నైపుణ్యాలు కార్యాలయంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. జట్టుగా కలిసి పనిచేయడం ద్వారా పెద్ద లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. మీకు ఆఫీసులో ఒక కొత్త ప్రాజెక్టు లేదా పెద్ద బాధ్యత చేపట్టే అవకాశం లభించవచ్చు. వ్యాపారం చేసే మహిళలకు భాగస్వామ్యం ద్వారా లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. పరిపాలన, రాజకీయాలు మరియు నిర్వహణ రంగాలతో సంబంధం ఉన్న మహిళలకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారం లేదా భాగస్వామ్యం ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి ఇవ్వవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోండి. ఆర్భాటాలు, అనవసరమైన ఖర్చులను మానుకోవడం మంచిది. ఈరోజు మీలో శక్తి బాగుంటుంది, కానీ ఎక్కువగా పనిచేయడం వల్ల అలసట కలగవచ్చు. మీకు వీపు లేదా వెన్నెముకకు సంబంధించిన అసౌకర్యం కలగవచ్చు. ఎక్కువసేపు ఎండలో ఉండకుండా ఉండండి మరియు పుష్కలంగా నీరు త్రాగండి. యోగా, ధ్యానం మరియు ఉదయపు నడక మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఈరోజు మీ కష్టానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది మరియు సానుకూల శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు దూరపు బంధువును కలవడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మీ నిర్ణయాలు ఖచ్చితంగా ఉండి మీ పనిని సులభతరం చేస్తాయి. ఒక సహోద్యోగి మాటలు మీ మనసును గాయపరచవచ్చు, కానీ ప్రేమ మరియు మద్దతు, స్ఫూర్తి మీ సంబంధాలను బలంగా ఉంచుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న అభిప్రాయ భేదం మీ వైవాహిక జీవితంలో చీలికకు దారితీసే అవకాశం ఉంది. మీలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాని ఫలితంగా మీ మనసు లౌకిక విషయాల నుండి దూరం అవుతుంది. వ్యాపార భాగస్వాములతో సహనం వహించండి. ప్రజా జీవితంలో అపఖ్యాతి పాలు కాకుండా జాగ్రత్త వహించండి. సింహరాశి వారికి పురోగతి మరియు కీర్తిని పెంచే రోజుగా ఉంటుంది. మీ గత అనుభవాలు ఈరోజు మీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి. వ్యాపార పరంగా ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. మీరు ఒక కొత్త ప్రతిపాదన గురించి బయటి వ్యక్తిని లేదా సంస్థను కలిస్తే మీ ప్రణాళికలు వారిని ఆకట్టుకుంటాయి మరియు ఒప్పందం ఖరారు కావచ్చు. ఉద్యోగస్తుల పనిలో గతంలో చేసిన తప్పులను
పునరావృతం చేయకుండా ఉండాలి. మీ సామర్థ్యాలను, అనుభవాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక లాభం పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. మరియు ఈరోజు మీలో అణిచిపెట్టుకున్న వ్యాపార కోరిక నెరవేరవచ్చు. సంతోషకరమైన మనసు మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. సాయంత్రం ఏదైనా శుభకార్యం గురించి చర్చించడంతో లేదా ఒక వేడుకను ప్లాన్ చేయడంతో గడపవచ్చు. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన రోజు కాబోతుంది. మీరు చేసే ప్రతి పని మీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఈ సమయం చాలా అనువైనదిగా ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ప్రేమ, ఆప్యాయత కూడా మరింత బలపడతాయి. మీకు సన్నిహితంగా ఉన్న వారితో సంభాషణను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. మీరు మీ భావాలను బహిరంగంగా పంచుకున్నప్పుడు సంబంధాలు మరింత బలపడతాయి. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షించి మీ సామాజిక జీవితానికి ఉత్సాహాన్ని తెస్తుంది. మీ మనసులోని మాటను చెప్పడానికి లేదా ముఖ్యమైన చర్చలు జరపడానికి ఈరోజు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అందువల్ల ఈ సానుకూల శక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని మీ సంబంధాలను మరింత మధురంగా మార్చుకోవడానికి కృషి చేయండి. సింహరాశి వారికి కొత్త బాధ్యతలు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయాలు మీపై కొత్త బాధ్యతలు పడవచ్చు. మొదట కొంత ఒత్తిడి అనిపించినా తర్వాత వాటిని సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. మీ నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి కనిపించి మనసుకు సంతృప్తి కలుగుతుంది. కుటుంబం మరియు బంధుత్వ సంబంధాల్లో జాగ్రత్త అవసరం. బంధువులతో మాట పట్టింపులు లేదా చిన్న అపార్థాలు రావచ్చు. మాట్లాడే సమయంలో ఓర్పు మరియు మిత భాషను పాటిస్తే సమస్యలు దూరమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక పరంగా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అవసరమైన పనులకే డబ్బు వెచ్చించే సూచనలు ఉన్నాయి. స్నేహితుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. అయితే పని ఒత్తిడి వల్ల అలసటకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభించవచ్చు. ఆధ్యాత్మికత కార్యక్రమాలపై ఆసక్తి పెరిగి ఆలయాల దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈరోజు మొత్తం సహనం, తెలివితేటలతో వ్యవహరిస్తే మంచి విజయాలు మరియు గౌరవం పొందగలుగుతారు. ఏవైనా ముఖ్యమైన పనులు పెండింగ్లో ఉంటే అవి ఈరోజు పరిష్కారం అయ్యే మంచి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక లేదా మతపరమైన కార్యక్రమాల్లో కొంత సమయం గడపడం శాంతిని, ప్రశాంతతను చేకూరుస్తుంది. రాజకీయ పరిచయాలు కూడా పెరుగుతాయి. మీ సూత్రబద్ధమైన వైఖరి మీకు గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తుంది. ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకైనా దూరంగా ఉండండి. మితిమీరిన వాదనలో పాల్గొనవద్దు, లేకపోతే సమాజంలో మీ ప్రతిష్ట దెబ్బతినవచ్చు. మీరు ఆలోచించకుండా ఏ పాలసీలోనూ పెట్టుబడి పెట్టవద్దు. మోసం జరిగే ప్రమాదం ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి కొన్ని సమస్యలతో నిండి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.